పశ్చిమ బైపాస్పై వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద యాజమాన్యం తీరును నిరసిస్తూ ప్రజలు, లాయర్లు, సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పైకి వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు వెసులుబాటు ఉన్న యూటర్న్ మూసివేయటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. సర్వీస్ రోడ్డులోకి ప్రవేశాన్ని మూసివేసి టోల్ దాటేలా ఏర్పాటు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపూడి వైపు నుంచి వచ్చి సీడ్ యాక్సిస్ రహదారి ఎక్కాలంటే టోల్ పడేలా సిబ్బంది తీరుందని మండిపడ్డారు. రోడ్డుపై నిరసన చేపట్టడంతో పశ్చిమ బైపాస్పై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న నిరసనకారులతో పోలీసులు చర్చలు జరిపారు. రాజధానికి 20 కిలోమీటర్ల పరిధిలోని అన్ని వాహనాలకు ఉచిత టోల్ గేట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకసారి టోల్ గేట్ దాటి మళ్లీ యూటర్న్ తీసుకుంటే 2 సార్లు ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. న్యాయం జరగకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. చలీన్ సాస్ కరా రండి మాట్లాడతాం రండి అక్కడ కూర్చొని నిజంగా ప్రాబ్లం ఉంటే కూర్చున్నా వాళ్ళకి పేపర్ తీస్తారు ఉండదు ప్లాన్ లో మాట్లాడదాం రండి.